వ్యవసాయం నేను ఒక పాట రాసింది. రైతన్న నీ బాధ తీరేదెప్పుడు, అప్పుల బాధలు పోయేదెప్పుడు, చూచు చూచు బిడ్డ పెళ్ళిడికొచ్చింది, చూచు చూచు బిడ్డ పెళ్ళిడికొచ్చింది, పెళ్ళెట్లా చేస్తావు ఇల్లెట్లా కడతావు, ఎప్పటికీ బాధలే. కాలమైన బాధలే, కాలం కాకుండా వ్యవసాయానికి బాధలే. ఇన్ని 10 గంపలు కొంటపోయినంత మాటలు అంటే 1000 రూపాయలు రావు. అవి ఇక పంటకు ఒక గంపడి వెళ్ళాడు, దానికి 1000-2000 కావాలి. పండినా అంతే ఉంది, పండకున్నాక అంతే ఉంది. ఒక గంపడికి వెళ్ళినాక అదే ధర, 10 గంపలు వెళ్ళినాక అంతే ధర. ఇప్పుడు రైతులకు ఇంత ముందు ఉన్న గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మంచిగా? ఇక రేవంత్ రెడ్డి గవర్నమెంటే పర్వాలేదు అనుకో, ఎందుకంటే అది ఉన్నోళ్ళకే అందింది, లేనోనికి అందలేడ. 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోనికి ఎందుకు, అది లేనోనికి ఇవ్వాలి. మరి 100 ఎకరాలు ఉన్నది కరెక్ట్ మాట, కానీ ఏం లాభము, లేనోడు బతకాలి కదా. ఎక్కడికి వెళ్ళి సముద్రం వల్లే పడతాయి.